హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా కథ కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. కథ నచ్చితే కామెంట్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. అవునవును, ఇంకా కొంచెం సేపు కనుక తిక్కగా మాట్లాడుంటే తన్నేదే అన్నాడు సుధీర్. రే, నాకు బీపీ పెంచొద్దు అన్నాడు రామ్. నువ్వే అందరికీ బీపీ పెంచుతున్నావు నీ ప్రవర్తనతో అన్నాడు సుధీర్. రే, మీ ఇద్దరూ ఆపుతారా కొంచెం అన్నాడు కోపంగా మహేష్. చూడు రామ్, ఇందులో మార్చడానికంటూ ఏమీ లేదు. నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఇంకా నువ్వు నీ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఇప్పటి వరకు తెచ్చిపెట్టిన టెన్షన్ చాలు. ఇంక వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి అమ్మ చెప్పినట్లు చేయన్నాడు మహేష్. రే, మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కాదురా, బెస్ట్ ఎనిమీస్ అంటూ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోతాడు రామ్. అయితే పెళ్ళికి ఒప్పుకున్నట్లే కదా వీడు అన్నాడు సుధీర్. ఒప్పుకోక ఏం చేస్తాడు అని మహేష్ సుధీర్ వాళ్ళు పెళ్లి పనులు చేయడంలో పడిపోయారు. ఇంకో 2 గంటల్లో పెళ్ళి. రామ్ ఫ్రెష్ అయి వచ్చాడు. రూమ్లో కమల ఎదురు చూస్తూ ఉంటుంది. రామ్, ఇదిగో ఈ బట్టలు వేసుకో, ఇంకో అర్ధగంటలో మనం బయలుదేరాలి అని చెప్పింది కమల. మామ్, నా మీద కోపంగా ఉందా అన్నాడు రామ్. లేకుండా ఎలా ఉంటుంది చెప్పు. నువ్వు ఆ అమ్మాయిని పాడు చేశావు. దానికంటే కూడా పెళ్లి చేసుకోను, డబ్బులు ఇస్తానన్నావు చూడు, అక్కడ నాకు కోపం వచ్చింది. ఒక అమ్మాయి శీలని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో తెలుసా నీకు? కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసుకున్నట్లు చూసుకుంటుంది. అలా అందరూ ఉంటారని చెప్పను. ఈ కాలంలో అది మామూలు అయిపోయింది. కానీ ఆ అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది సంస్కారవంతురాలు అని. అందుకే ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకోకు అంటే బెదిరించాను. ఆ ఈశ్వరుడే నీకు ఆ అమ్మాయికి రాసి పెట్టున్నాడు రామ్. మామ్, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్పమని చెప్పలేదు, ప్లీజ్ వద్దు ఇంకా. సరే, నువ్వు రెడీ అయ్యి రా కిందకి. ఈ పంచె నేను ఎలా కట్టుకోగలను? ఉన్నాడుగా నీ పెద్ద కొడుకు, రమ్మని చెప్పు వాడిని అన్నాడు రామ్. నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది కమల. సంస్కారవంతురాలంట, నాకెందుకో ఖచ్చితంగా ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేసింది అనిపిస్తుంది. చి, ఏంటో వీళ్ళకి ఎంతగా చెప్పినా అర్థం కావడం లేదు. అంతా నా కర్మ. కాదు, ఆ పద్దునే ఈ పరిస్థితికి కారణం. దాన్ని చంపేస్తున్నారు నాకు కనిపిస్తే అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. మహేష్ వచ్చి రామ్ని రెడీ చేసి కిందకి తీసుకుని వెళ్తాడు. కమల రామ్ని చూసి ఎన్ని రోజుల కల ఇది అని దిష్టి తీసింది తన చేతులతో కొడుకుకి మురిసిపోతూ. పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న రామ్ని చూసి బయలుదేరుతామా అమ్మా అంటాడు మహేష్. బయలుదేద్దాం. అందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరుతారు. ఇటు సీతని కూడా రెడీ చేశారు. చుట్టుపక్కల ఉన్న కొంతమంది ముత్తైదువులు సిద్ధం చేసుకొని మంజుల బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఎంతో సంతోషంగా. కూతురికి పెద్ద కుటుంబం వాళ్ళతో సంబంధం కలిగింది అని. భార్గవి వాళ్ళు సీతని తీసుకొని వచ్చారు. నా తల్లే, ఎంత అందంగా ఉన్నాను, నా దిష్టే తగిలేలాగా ఉంది నీకు అంటూ దిష్టి తీస్తుంది కన్నీళ్లతో మంజుల. అమ్మా అంటూ హత్తుకుంటుంది సీత కూడా కన్నీళ్లతో. ఛీ, ఏంటే మంజుల, ఇప్పుడు ఏడిపిస్తావు పిల్లని? శుభమా అని బయలుదేరుతుంటే అని అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ అంటుంది. అవును తల్లి, ఏడవకూడదు, పద వెళ్దాము అంటూ కమల కార్ పంపిస్తే అందులో మంజుల సీతతో పాటు స్నేహితులు బయలుదేరతారు. ఇంకొక 2 ఆటోలో మిగిలిన వాళ్ళు బయలుదేరతారు. రాము వాళ్ళు గుడికి చేరుకుంటారు. పంతులతో అన్నీ సిద్ధంగా పెట్టుకొని పూజ చేయడానికి రెడీగా ఉన్నాడు సుధీర్. రామ్ని చూసి భలే ఉన్నావురా పెళ్ళికొడుక అన్నాడు. కళ్ళెర్ర చేస్తూ చూశాడు రామ్. సరే వెళ్దాము అంటూ కదిలాడు సుధీర్. కమల వాళ్ళకి దగ్గర బంధువులు స్నేహితులు కొంతమంది వచ్చారు. అందరూ ఒకవైపు నిలబడి ఉన్నారు. సీత వాళ్ళు వచ్చారు. పెళ్లి కూతురు భలే ఉందే కమల అంటూ ఉంటారు కమల సైడ్ వాళ్ళు సీతను చూసి. అప్పుడే రామ్ సీతను చూస్తాడు. పట్టు చీరలో సింపుల్గా నగలు, మేకప్ చాలా లైట్గా, అసలు ఆ అందానికి మేకప్ అవసరం లేదన్నట్లుగా ఉంది సీత అందం.
జడలో పువ్వులు ఒక్కసారిగా ఇంత బాగుందేంటి అని అనుకున్నాడు రామ్ మనసులో. సీత నడుచుకుంటూ వస్తుంటే రామ్ని చూస్తుంది. తననే చూస్తున్న రామ్ వైపు కోపంగా చూస్తూ వస్తుంది సీత. ఏదో మాట్లాడుకుంటూ ఉన్న సుధీర్ సీత దగ్గర నుండి తీసుకుని వస్తున్న అలక్యని చూసి ఫిదా అవుతాడు. సీత వాళ్ళ వైపు వాళ్ళు కూడా రామ్ని చూసి పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు, ఇద్దరికి ఈడు జోడి అని అంటుంటారు. అలా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇరు కుటుంబంలో ఉన్న వాళ్ళు. వధూవరులను తీసుకొని వచ్చి కూర్చోపెట్టండమ్మా అంటాడు పంతులు. రామ్ సీతని పెళ్లి పీటల మీద కూర్చోపెడతారు. ఇద్దరిని చూసి అందరూ చాలా బాగుంది జోడి అని అనుకుంటారు. సీతారాములు కూడా ఒకరిని ఒకరు రామ్ చూసుకుంటారు. సుధీర్ మాత్రం కాన్సన్ట్రేషన్ అంతా అలక్య మీద చూపెడతాడు. కానీ అలక్య మాత్రం కనీసం సుధీర్ వైపు కూడా చూడదు, అస్సలు పట్టించుకోదు. కానీ భార్గవి గమనిస్తుంది. హే ఆలు, నిన్ను పెళ్ళికొడుకు సైడ్ నుంచి ఒకడు మింగేసేలా చూస్తున్నాడే అంటుంది. నాకు తెలుసులేవే, చూడని కొంచెంసేపే కదా, మళ్ళీ మనం ఎటో వెళ్ళిపోతాము అని నవ్వుతుంది అలక్య. అదేంటి అలా అంటావు, చూడ్డానికి బాగానే ఉన్నాడు, నువ్వు కూడా లుక్స్ కలుపు అంటుంది భార్గవి. చీపోవే అంటూ సీత వైపు తిరుగుతుంది అలక్య. కానీ సుధీర్ చూడకుండా ఉండేటప్పుడు అలక్య కూడా సుధీర్ని చూస్తుంది. మహేష్ భార్య కూడా పెళ్ళికి వచ్చుంటుంది. పంతులు మంత్రాలన్నీ చదివించి గౌరీ పూజ చేపించి జీలకల్లా బెర్రం పెట్టిస్తాడు ఒకరి నెత్తి మీద ఒకరికి. అలా కొంచెంసేపు తర్వాత బాజా భజంత్రీలతో పంతులు మంత్రాలతో ఆ శ్రీ వెంకటేశ్వరుని సాక్షిగా రామ్ సీత మెడలో తాళి కడతాడు. అలా సీతారామ కళ్యాణం కమనీయంగా అవుతుంది. చూడ్డానికి చూడముచ్చటగా జరిగింది పెళ్ళి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు వధూవరులు. స్వామి, ఇంకా నా జీవితంలో ఏం జరిగినా నీదే బాధ్యత, నీదే భారం అని మొక్కుకుంటూ ఉంటుంది సీత. అలా పెళ్ళి అయిపోయాక వధూవరులని అత్తగారింటికి అంటే కమల వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. కమలనే స్వయంగా హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అలా లోపలికి వెళ్ళాక మొదటిసారి అంత పెద్ద ఇల్లుని చూసి ఆశ్చర్యపోతుంది సీత. అమ్మ సీత, ఇలా రా అంటూ రామ్ని కూడా పిలుచుకొని దేవుని గదిలోకి వెళ్ళి సీతతో దీపం పెట్టించి నమస్కారం చేపిస్తారు. హాల్లోకి వచ్చాక కూర్చోండి అని ఒక గ్లాస్ ఇస్తుంది కమల. ఏంటిది అని అడుగుతాడు రామ్. పానకం, ఇద్దరూ షేర్ చేసుకోండి అని చెప్తుంది కమల. రామ్ తీసుకొని దూరంగా పడేస్తాడు. రామ్ కోపంగా రామ్ అని అరుస్తుంది కమల. అక్కడికి వచ్చిన కొంతమంది జరుగుతున్న విడ్డూరాన్ని చూస్తూ ఉంటారు. అందులో భార్గవి అలక్య వాళ్ళని సీతకు తోడుగా పంపించి ఉంటుంది మంజుల. వాళ్ళిద్దరూ షాక్ అవుతారు రామ్ ప్రవర్తనకి. కొంచెం భయం కూడా వేస్తుంది. వెంటనే సీత దగ్గరికి వచ్చి ఇద్దరు చెరువు వైపు నిలబడతారు. మామ్, నువ్వు చెప్పిన పని చేశాను, ఇలాంటివన్నీ చెప్పి నా మైండ్ని తినద్దు, కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు. రామ్, ఇప్పుడు నేను ఏం చేశానని, జస్ట్ సాంప్రదాయం కోసమే కదా, ఈ సాంప్రదాయాల వంక చెప్పి నన్ను పిచ్చివాడిని చేయొద్దు అంటూ మెడలో ఉన్న పెళ్లిమాల తీసి కింద పడేసి సీత వైపు కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. రామ్ రామ్ అని కమల పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయి తలుపులు దబేలను వేస్తాడు. అందరూ చూస్తూ ఉంటే కమలకి ఒకలాగా అవుతుంది. మేము వెళ్ళి వాడిని చూసుకుంటామమ్మా, నువ్వు టెన్షన్ అవ్వద్దమ్మా అంటూ మహేష్ సుధీర్ వెళ్తారు. సుధీర్ వెళ్తూ భయపడుతూ అంతే కోపంగా రామ్ వెళ్ళిన వైపు చూస్తూ అంతే జాలిగా సీత వైపు చూస్తుంటే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలక్య ప్రస్తుతానికి సీత గురించి ఆలోచించడం వలన సుధీర్ని పెద్దగా పట్టించుకోదు. ఆంటీ, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? మీ అబ్బాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదా? ఇష్టం లేకుంటే ఎందుకు బలవంతంగా పెళ్లి చేశారు? సీత పరిస్థితి ఏంటి ఇప్పుడు అని అడుగుతారు ఫ్రెండ్స్. కమలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం. ఆలు బారు, ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉంటారా అని వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. సీత పరిస్థితి తెలుసు కాబట్టి.
సీత అది కాదు అంటుంటే, మీ స్నేహితురాలి జీవితంకి అన్యాయం జరగదు. మీరు కంగారు పడకండి. ఇప్పుడు వాడు కొంచెం కోపంలో ఉన్నాడు అంతే అంటూ అంటూ సర్ది చెప్పుతుంది కమల. మహేష్ వాళ్ళు రామ్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇలా అందరి ముందు కోపడితే, అమ్మ ఎంతగా బాధపడుతుందో తెలుసు కదా నీకు అంటూ ఉంటే, ఎప్పుడు మీ బాధల గురించేనా, నా గురించి ఆలోచించరా? తెలుసు కదా అమ్మకి నేను ఈ పెళ్ళి ఇష్టపడి కాదు తప్పక చేసుకున్నాను అని. మరి ఎందుకు ఇలాంటి ఫార్మాలిటీస్ పేరుతో నన్ను విసిగిస్తారు? అది మాత్రం అడగొద్దండి. వెంటనే నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి ఉపదేశాలు ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటారు అని అరిచాడు రామ్. పాయింట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు సుధీర్ తల ఊపుతూ. మహేష్కి కోపం వచ్చి సుధీర్ అన్నాడు. రే అది కాదు రామ్ అంటూ ఉంటే మహేష్, ప్లీజ్ దయచేసి నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలేయండి అంటూ చేతులతో నమస్కారం చేస్తాడు రామ్. ఇంకా చేసేది మాట్లాడేది ఏమీ లేక ఇద్దరు బయటికి వస్తారు. కమల సీతని ఒక రూమ్కి తీసుకొని వెళ్ళి, నువ్వు సాయంత్రం వరకు రెస్ట్ తీసుకో, రాత్రికి రిసెప్షన్, దానికి కావాల్సినవన్నీ నేనే పంపుతాను. మీ ఇద్దరూ నా కోడల్ని అందంగా రెడీ చేయాలి. మీకు ఏం కావాలన్నా మొహమాటం పడకుండా అడగండి అని చెప్తుంది కమల. కొంచెం ప్రైవసీ కావాలంటీ అని అంటుంది అలేఖ్య. ఆలు అని అరుస్తుంది సీత. మంచి అల్లరి పిల్లవే, నీలాంటి వాళ్ళు కూడా ఉండాలి, అప్పుడే సరదాగా ఉంటుంది అని నవ్వుతూ చెప్పింది కమల. సారీ ఆంటీ అని తన తరపున నన్ను క్షమించండి అంటుంది సీత. క్షమించను. ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తారు. ఇలా ఆంటీ అని ఇంకోసారి పిలిస్తే క్షమించను, నోరారా అత్తయ్య అని పిలువు అంటుంది కమల సీతని. ముగ్గురు చిన్నగా నవ్వుతూ ఉంటారు. అది ఇలాగే ఎప్పుడు మీ జీవితాల్లో నవ్వులే చూడాలి నేను అంటూ వెళ్ళిపోతుంది కమల. ఏంటి అలా మాట్లాడతావు, ఇంకెవరైనా అయి ఉంటే ఎలా తీసుకొని ఉంటారు అని కోపడుతుంది సీత అలేఖ్య మీద. అదే కదా నా అనుమానం, ఇంకెవరైనా అయి ఉంటే ఎంత కోపడి ఉంటారు మీ ఆయన చేసిన పనికి. నువ్వు కాబట్టి ఇలా సైలెంట్గా ఉన్నావు. అసలు ఏమైంది నీకు? ఈ పెళ్లి చేసుకోవడం వెనకాల ఏదో ఉందని అనిపిస్తుంది నాకు. నువ్వు ఏమో జాతకం గీతకం అని ఏదో చెప్పి తప్పించుకున్నావు. ఇప్పుడు కానీ నిజం చెప్పలేదనుకో అంటుంది అలేఖ్య. అవును సీత, ఇక్కడ ఇంకేదో ఉంది. పెళ్లి కొడుకేమో నిన్ను అంత కోపంగా చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ ఏమో ఇంత ఆప్యాయతగా చూపిస్తున్నారు. ఏంటిది అని అడుగుతుంది భార్గవి. చెప్తానే, కానీ ఈ విషయం మీకు కూడా చెప్పొద్దు అనుకున్నా, కానీ నా చిన్నప్పటి స్నేహితులు మీరు కానీ నేను కానీ ఇంతవరకు మన మధ్యలో దాపరికాలు ఏమీ లేవు కాబట్టి చెప్తున్నాను. ముందు మీ ఇద్దరు నా మీద ఒట్టు వేయండి. ఈ విషయం మీకు తెలుసు అని కానీ అమ్మకి కానీ చెప్పను అని అడుగుతుంది సీత. ఓకే అని ఇద్దరు ఒట్టు వేస్తారు. సీత జరిగిందంతా చెప్తుంది. అమ్మో, ఇంత పని చేసి ఆ వెధవ నువ్వు ఏదో తప్పు చేసినట్లు అంత కోపం చూపిస్తున్నాడేంటి? అందుకే అమ్మ కూడా అంత ఆప్యాయత చూపిస్తుంది అంది ఆలు. అవునే, ఈ ఉన్నోళ్ళని అంత ఈజీగా నమ్మకూడదు సీత. ఎందుకైనా మంచిది, నువ్వు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిగా మాట్లాడుతున్నారు కదా అని మోసపోకు అని చెప్తుంది అలేఖ్య. అవునే, నిజమే, ఆలు చెప్పింది కూడా. అందరినీ ముందు అబ్జర్వ్ చేయి, ఆ తరువాతే వాళ్ళని నమ్ము అని చెప్తుంది భార్గవి కూడా. సరేనే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి మాత్రం ఈ విషయం చెప్పకండి అంటుంది సీత. ఇంతలో తలుపు ఎవరో కొడతారు. అలేఖ్య వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా సుధీర్ ఉంటాడు. కోపంగా చూస్తూ ఏంటి అని చిరాకుగా అడుగుతుంది అలేఖ్య. ఎందుకంటే అతను రామ్ ఫ్రెండ్ అని తెలిసింది కాబట్టి. సుధీర్ కూడా అలాగే అనుకుంటుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా ఎంత చిరాకుగా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటున్న సుధీర్ని, హలో వచ్చి డోర్ కొట్టి డిస్టర్బ్ చేసింది కాకుండా ఏమని చెప్పకుండా బండరాయిలాగా నిలబడతావు ఏంటి అని అరుస్తుంది అలేఖ్య.
అది అది మీకేమైనా కావాలని అడిగి తెలుసుకొని రమ్మని చెప్పింది అమ్మ అన్నాడు సుధీర్. అమ్మనా? ఎవరు ఆ అమ్మ అంటుంది అలేఖ్య. కమలమ్మ అన్నాడు సుధీర్ కొంచెం తడబడుతూ. అమ్మాయిలు ఉన్న రూమ్కి అబ్బాయిల్ని పంపకూడదని కూడా తెలియదా మీ అమ్మకి అంటూ కోపంగా అడిగింది అలేఖ్య. హే ఆలు, ఏంటి నువ్వు గొడవలు పెట్టేలా ఉన్నావు అంటూ వెనక్కి లాగుతుంది భార్గవి. అయ్యో పాపం, మెల్లిగా లాగండి, ఏమైనా దెబ్బలు తగులుతాయి ఏమో అన్నాడు సుధీర్. నా ఫ్రెండ్ నన్ను ఇష్టం వచ్చినట్లు లాగుతుంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది అలేఖ్య. ఆలు అని అరుస్తుంది భార్గవి. మాకేమీ అవసరం లేదండి, మీరు వెళ్ళండి అని ప్రశాంతంగా చెప్తుంది భార్గవి. మీలాగే తను మాట్లాడవచ్చు కదండి, ఎందుకు అలా అరుస్తున్నారు? నేనేం చేశాను అన్నాడు సుధీర్. అదంతే, కొంచెం కోపం ఎక్కువ. మీ ఫ్రెండ్ అలా కోపంగా వెళ్ళిపోయాడు కదా, అందుకే ఇది ఇలా అని కవర్ చేస్తుంది భార్గవి. హో సరే అండి అని సుధీర్ వెళ్ళిపోతాడు. ఒక గంట తర్వాత సీత రూమ్లో భార్గవి అలేఖ్య అలసిపోయి నిద్రపోతుంటారు. సీతకు మాత్రం నిద్ర రాదు. తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ ప్రత్యక్షమవుతుంది సీత అంతరాత్మ. సీత తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ ప్రత్యక్షమయ్యింది సీత అంతరాత్మ. వచ్చావా? ఏం ఆలోచిస్తున్నానో నీకు తెలీదా? నువ్వు నాలో నుంచే కదా బయటికి వస్తున్నావు. అవుననుకో, కానీ నీ నోటి ద్వారా విందామని అడిగాను అంతే. నా జీవితం ఎటువైపు వెళ్ళబోతుందో అని అర్థం కావడం లేదు. నా జీవితం ఇలా అయ్యింది అని అమ్మకి తెలిస్తే ఇలా అయిన దానికంటే నేను నిజం చెప్పలేదు అని ఇంకా ఎక్కువగా కుమిలిపోతుంది. అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏమీ కాదు, ఇప్పుడు అమ్మ గురించి ఆలోచించే కంటే రామ్ గురించి ఎక్కువగా ఆలోచించు. అతని గురించి తలుచుకుంటేనే ఒళ్ళు మీద పాములు జరువులు పాకుతున్నట్లు ఉంది. ఇంకా తన గురించి ఆలోచిస్తే నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. చూసావుగా, ఏదో నేనే తప్పు చేసి ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నట్లు ఎలా నన్ను కోపంగా చూశాడో. సరే, నీ మీద కోపంగానే ఉంటాడు. అతని మనసుకి ఏదో తెలియని పెద్ద గాయం అయింది, అందుకే అలా ఉన్నాడు. 1 సంవత్సరం ముందు అలా లేదు అని వాళ్ళ ఇంట్లో స్నేహితులు అందరూ చెప్తున్నారుగా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అతను అలా నాతో ప్రవర్తిస్తున్నా నేనే తప్పు చేసిన దానిలాగా అన్నింటికీ అనుకువగా ఉండాలా? అలా మనసుని చంపుకొని బ్రతకడం నా వల్ల కాదు. నాకు ఆత్మాభిమానం ఉంటుందిగా. అంతరాత్మ నవ్వుతూ, నీ ఆత్మనే చెబుతున్నాను, నేను చెప్పినట్లు చెయ్యి, నీ జీవితం బాగుంటుంది. ఆ తర్వాత నువ్వు అమ్మ గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం ఉండదు. ఏమంటావు? సీత ఆలోచిస్తూ, అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? రామ్ని మార్చుకోమంటాను. అతని గతం తెలుసుకోమంటాను. అతన్ని నీ దారికి తెచ్చుకోమంటాను. ఇప్పుడు అతని జీవితం నీ చేతుల్లో ఉంది అంటాను. ఆ జీవితాన్ని అందంగా మార్చమంటాను. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ బాధ తీర్చమంటాను. ఇన్ని ఎలా జరుగుతాయి అని అనుకోవచ్చు నువ్వు. అది అంతా నీ ప్రేమ వల్ల సాధ్యమవుతుంది. నువ్వు అతను ఏమైనా అనినా సరే, కేవలం అతని మీద ప్రేమ మాత్రమే చూపించు. అప్పుడు నీ ప్రేమకి ఎలా లొంగకుండా ఉంటాడో నేను చూస్తాను. ఇదంతా 1 రోజులో జరిగిపోదు, సమయం పడుతుంది. నీ మొదటి పని అతని గతం గురించి తెలుసుకోవడం, అంతే. అప్పుడే నీకు కూడా రామ్ మీద ప్రేమ కలగడానికి, ఈ అహస్యం పోవడానికి అవకాశాలు ఉంటాయి అని అంతరాత్మ మాయమవుతుంది. సీత రామ్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ పద్దు ఎవరు? ఎందుకు రామ్ గారిని వదిలి వెళ్ళిపోయింది? అసలు బ్రతికే ఉందా అని ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో డోర్ తడుతూ, అమ్మ సీత అంటూ పిలుపు.
ఆ పిలుపు సీత అమ్మది. సీత వెళ్ళి డోర్ తీస్తుంది. అమ్మా అంటూ గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది. సీత, ఏమైందిరా ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది మంజుల. పెళ్ళి జరిగాక అది ఆడపిల్లకి మామూలే కదా వదినా అంటూ వస్తుంది కమల. మంజుల చిన్నగా నవ్వుతూ, అవును వదినా, కానీ ఈ అమ్మ దూరంగా ఉన్నా నా కూతురిని కూతురిలా చూసుకునే ఇంకో అమ్మ అత్త రూపంలో దొరుకుతుంది అని నేను అనుకోనే లేదు అంటుంది మంజుల కన్నీళ్లతో. నేను ఆడదాన్నే కదా వదినా, ఆ బాధ నాకు తెలుసు. మీరు ఎక్కువగా బాధపడకండి, ఆరోగ్యం పాడు చేసుకోకండి. అమ్మ సీత, ఉదయం నుంచి ఏమీ తినలేదు. అందరూ భోజనానికి రండి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ నీ ఫ్రెండ్స్ అంటూ వాళ్ళని చూస్తుంది. ఎంత అందంగా నిద్రపోతున్నారో. ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు ఆడపిల్లని ఇవ్వడానికి ఆ దేవుడికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటూ సీతని చూస్తుంది కమల. సరే సరే, అందరినీ లేపి భోజనాలకి తీసుకొని రండి అని చెప్పి కమల రామ్ని లేపడానికి వెళ్తుంది. ఇక్కడ సీత ఫ్రెండ్స్ని లేపి ఫ్రెష్ అవుతుంది. సింపుల్గా ఒక చుడిదార్ వేసుకొని, చిన్న జుమ్కీలు పెట్టుకొని, 2 ఐబ్రోస్ మధ్యలో చిన్న స్టిక్కర్, దాని కింద అందంగా కుంకుమ, నుదుటిని కుంకుమ పెట్టుకొని, చేతులు నిండుగా గాజులు వేసుకొని, మెడలో పసుపు దారంతో పాటు చిన్న గోల్డ్ చైన్ లక్ష్మీదేవి డాలర్ వేసుకొని చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తుంది సీత, అచ్చు సీతాదేవిలాగా. ఫ్రెండ్స్ మంజుల చూసి, చాలా బాగున్నావు తల్లి, నీకెవరి దిష్టి తగలకూడదు అని చేతులతో దిష్టి తీస్తుంది మంజుల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.